శ్రీకృష్ణ గోవింద హరే మురారి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుందండి. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, సాయంత్రం అంటే నైట్ టైం అన్నమాట. అప్పటికప్పుడు అనుకోకుండా ఆ కృష్ణయ్య దర్శన భాగ్యం కలిగిందనమాట. మేము బయలుదేరి వెళ్ళాం, మా బాబు నేనును. ఇక స్టార్టింగ్లో చూస్తున్నారు కదా, ఈ గుడి అయితే ఈశ్వరుడు గుడి అండి. ఇప్పుడు బాగా ఫేమస్ అయింది కదా. ఈ బోర్డులో కనిపిస్తుంది మీకు, మహాకాళేశ్వర ఆలయం. ఆ గుడి బయట నుంచి కూడా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. జనం అయితే అస్సలు ఖాళీ లేరండి. ఆ గుడిలోని అలాగే ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా జనం ఉన్నారు. మేము వెళ్ళింది ఇస్కాన్ టెంపుల్కి అనమాట, రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. మేము అస్తమానం వెళ్ళే ఊరే అయినా కానీ రాజమండ్రి ఈ ఇస్కాన్ టెంపుల్కి మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అది కూడా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున వెళ్ళడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఉదయం నుంచి వెళ్ళాలని అసలు ఆ థాటే లేదు. అనుకోకుండా ఆ కృష్ణయ్య పిలుపు రావడంతో మేము వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. చాలామంది చూస్తున్నారు కదా, చిన్న చిన్న కృష్ణయ్యలు, గోపికలు అలా ముస్తాబావి వచ్చారనమాట గుడికి. ఇంకా రాజమండ్రితో పాటుగా చుట్టుపక్కల ఊర్లు జనాలందరూ కూడా ఇక్కడే ఉన్నారనుకుంటా అండి. ఆ రోజు మాత్రం అస్సలు ఖాళీ లేదు. గుడి అయితే చాలా పెద్ద గుడి అన్నమాట. నేనైతే ఇది వరకు ఎప్పుడు వెళ్ళి చూడలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు మనకి ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసు కదా మీకు. చాలా పెద్ద గుడి అండి. లోపలంతా కూడా ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం పైన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు చేస్తూ ఆ స్వామివారి అవతారాలన్నీ పైన ఉంటాయన్నమాట. ముందు లైన్లో క్యూ లైన్లో ఉన్నాం కదా, ఆ లైను చాలా వైపుల నుంచి ఉందన్నమాట అండి. మేము వెళ్ళిన దారి మాత్రం చాలా దగ్గరగా అనిపించింది నాకు. కొంతమంది అయితే ఇంకా చెమటలు పట్టేసి ఆ లైన్లో పడి ముందుకి వెనక్కి తోపులాట్లో పడి చాలా నలిగిపోతున్నారనమాట. మేము కొంచెం ఈజీగానే లోపలికి వెళ్ళామనిపించింది. చూస్తున్నారు కదా, ఇస్కాన్ టెంపుల్ బయట నుంచి ఎంత అందంగా ఉంటుందండి. ఇక పైన క్యూ లైన్ ఫ్రీ అయినాక మనం ఈ దారి గుండా స్వామివారు ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో ఆ అవతారాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అవి చూసుకుంటూ కూడా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. అదొక లైను. కాకపోతే కింద ఉన్నంత రష్ ఇక్కడ ఉండదన్నమాట. కింద నుంచి లోపలికి వచ్చే వరకు చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ ఈ అవతారాలు చూస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళేప్పుడు సేమ్ రద్దీగా ఉంటుందన్నమాట. ఇది నైట్ టైం వెళ్ళడం వల్ల ఏమో అండి, చాలా ప్లెజెంట్గా చూస్తుంటే ఇంతటి దర్శన భాగ్యం నాకు కలిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అంత బాగుందన్నమాట. ఈ అవతారాలు, గుడి చుట్టూ ప్రాంగణం, ఆ జనము నార్మల్ డేస్లో చూస్తే ఏముంటుందండి, అంతగా ఏమీ అనిపించదన్నమాట. ఇప్పుడు ప్రత్యేకమైన అలంకారంలో ఆ జనం కూడా ఆ కృష్ణయ్యని చూడడానికి రావడం, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఉదయం నుంచి అనుకుంటున్నాను, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వీడియో ఏమీ తీయలేదు అని అనుకుంటూ అలా స్నానం చేసి వచ్చాను దేవుడు పూజ చేసుకుందామని. కానీ ఈ లోపల నాకు తెలిసిన వాళ్ళు వెళ్తున్నానని ఫోన్ చేశారు, వస్తావా అని. ఇంకా వాళ్ళతో పాటుగా నేను మా పిల్లలు కూడా వెళ్ళామన్నమాట. అలాగా ఈ పూల చెట్టు చూడండి, చాలా అందంగా అల్లి ఉందన్నమాట. ఒక రకమైన పువ్వులండి, మంచి పరిమళభరితంగా చాలా బాగున్నాయి. ఇక అవన్నీ చూసుకుంటూ మైమరిచిపోతూ అలా వెళ్తున్నానన్నమాట నేను. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. చాలా రంగరంగ వైభవంగా ఉంటుందంటారు చూసారా, ఆ పదానికి ఆ నైట్ టైంలో అక్కడ బాగా సెట్ అయ్యే పదం అన్నమాట. అది చాలా బాగుందండి. ఆ గోవిందుడు, కృష్ణయ్య, ఇంకా అన్ని అవతారాలు ఒకటే అండి. మనకి కలియుగంలో ఉన్న అవతారం గోవిందుడు కదా, అలాగే అక్కడ ఉన్న అవతారాలన్నింటితో పాటు
లాస్ట్లో గోవిందుడు అవతారం కూడా మనకు కనిపిస్తుంది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు చూసాక అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక అసలు జనమేనండి, ఎక్కడ చూసినా జనము. స్నానాలు చేసేస్తున్నారన్నమాట, అంతలా ఉంది. నేను ముందు క్యూ లైన్లోంచి కొంచెం లోపలికి వచ్చాక కాళ్ళు కడుక్కోవడానికి కూడా వాటర్ ఉందన్నమాట. చూసారు కదా మీరు వీడియోలోని. కాళ్ళు కడుక్కొని ఇంకా ఆ లైన్లోంచి కొంచెం పైకి వచ్చాక చూసారా, మేము పై లైన్లో ఉన్నాము, కింద అంత జనం ఉన్నారు చూసారు కదండి. మ్యూజియం కూడా ఉందంట, ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఇంత జనంలో ఇంత రష్గా ఉన్నప్పుడు వెళ్ళడం చాలా కష్టం. ఇంకా మేము ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇక్కడ ఎంట్రన్స్లో రాసి ఉంది చూసారు కదా. మంచి మంచి పాటలు, గోవిందనామాలు, కృష్ణుని పదాలు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి అక్కడ. నేను ఆ వాల్యూమ్ అయితే ఆఫ్ చేస్తానన్నమాట. ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేప్పుడు కృష్ణయ్య అవతారాలు ఇలా ఫొటోస్ రూపంలో కూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈయనేనండి మనం ఇంతవరకు వెయిట్ చేసి లైన్లో ఉండి ఇవన్నీ చాలా ప్రయాసపడి వచ్చింది ఈ దర్శనం కోసమేనన్నమాట. గోవిందుడు ఇక్కడ ఉన్నారు. వీడియోస్ అయితే తీయనివ్వట్లేదు, ఎలాగోలాగా మీకు చూపించాలని చిన్న చిన్న బిట్లు అయితే తీశాను. వాళ్ళ చేతులు అడ్డు పెట్టేస్తున్నారు చూసారు కదా. ఉత్త రోజుల్లో అయితే తీనిస్తారేమో, నాకు అంతగా తెలియదండి, కానీ ఈ రోజు అయితే తీయనివ్వట్లేదు. ఎలా అయితేనే మీకు చూపించానండి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు. లాస్ట్లో వెంకన్నబాబు ఉంటాడు, తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట. ఇంకా అది తీయలేదు, మొత్తం ఆపేస్తున్నారనమాట మొబైల్. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ అన్నీ అమ్ముతున్నారనమాట. మనకి 108 జపం చేసుకుంటాం కదా, ఆ మాలలు, అలాగే గ్రంథాలు ఉంటాయి కదండి, కృష్ణుడి గ్రంథాలు, భగవద్గీత, రామాయణం ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా ఇవి కొనుక్కోవడం వల్ల అనాథ పిల్లలకి భోజనం పెట్టడానికి ఉపయోగపడుతుంది, కొనుక్కోండి అని చెప్తున్నారనమాట. అంటే వాళ్ళకి కొంచెం వెళ్తుందంట. నేనైతే భగవద్గీత తీసుకున్నానండి, చాలా సంతోషం అనిపించింది కృష్ణాష్టమి రోజున ఇలా తీసుకోవడం. నేను ఈరోజే చదవడం కూడా స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా, నేను చాలా చాలా సంతోషంగా భగవద్గీత మీకు చూపిస్తున్నాను అనమాట. భద్రాచలంలో అయితే రామాయణం తీసుకున్నాను, ఇక్కడైతే భగవద్గీత తీసుకున్నాను. ప్రతి హిందువు ఇంట్లోని కూడా భగవద్గీత అనేది ఉండాలండి కంపల్సరీగాని. రోజు ఒక పేజీ చదువుకుంటే చాలా మంచిది. ఒకవేళ చదవడం రాకపోయినా సరే భగవద్గీత అనేది మన ఇంట్లో ఉండాలి. మనం చదవకపోయినా మన పిల్లలైనా ఈ బుక్ ఏంటమ్మా అని అడుగుతారు కదా, దాని ద్వారా వాళ్ళు కూడా చదువుకుంటారు. ఇది చాలా ప్రశాంతమైన ఏకాగ్రతతో చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుందండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత నా పూజా మందిరం దగ్గర కూర్చుని ఈరోజు ఒక పేజీ అన్న చదువుదామని మొదలుపెట్టాను. మామూలుగా అయితే ఉదయాన్నే చదవాలి భగవద్గీత, రామాయణం ఏమో రాత్రిపూట చదివి పడుకోవాలంట, అలాగని చెప్పారు. కానీ ఈరోజు మంచిది కదా అని ఈరోజే కొన్నాను కదా, ఈరోజే ఒక పేజీ అన్న చదువుతామని నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నానండి. భగవద్గీత మన ఇంట్లో ఉండడం వల్ల మనకి ఒక రక్షణ వలయంలాగా ఏర్పడుతుంది. అది చదివే వాళ్ళకి అర్థమవుతుందండి, అందరికీ అర్థమవదు. ఒకవేళ చదువు రాకపోయినా సరే ఈ భగవద్గీత 300 పెట్టుకొని ఇంట్లో ఉంచండి. ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో ఉంచండి. అలా ఉంచినా కూడా చాలా మంచిదన్నమాట. మన రాబోయే తరాల వాళ్ళకి మనం మన ఆధ్యాత్మికతని తెలియజేసినట్టు అవుతుంది. అందుకని నేను ఇది తీసుకున్నాను. నేను చదువుతాను, నా పిల్లలు కూడా చదువుతూ ఉంటారు. లోపలైతే ఇలా ఉన్నాయండి స్వామివారి అవతారాలన్నీ కూడాని.
ఇక ఈ వీడియో మీరు పూర్తిగా చూసాక ఎలాగ అనిపించిందనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్‌లు అందరికీ తెలుస్తూ ఉండాలి. ఇస్కాన్ టెంపుల్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అలాగే చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! అలాంటి వారి కోసం ఈ వీడియో.